నమస్తే అమ్మా, ఎలా అనిపించిందమ్మా దేవర గ్లిమ్సీ? చాలా బాగుంది. యాక్చువల్గా ఎన్టీఆర్ ఇతన్నే ఇలా చూపిస్తే ఎన్టీఆర్ని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు, ఫైట్ సీన్స్ అవన్నీ? డిఫరెంట్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే దేవరాని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న సీన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక లెవెల్లో ఉంది, నచ్చింది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్ననే మరి ఎన్టీఆర్ అంటే విలనే ఈ రేంజ్ లో చూపిస్తే ఎన్టీఆర్ అన్నని మరి ఏ రేంజ్ లో చూపించవచ్చు అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లోడ్ అవ్వాలని చెప్పి ఈ గ్లిమ్స్ వదిలినట్లుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎన్టీఆర్ అన్న కోసం. మ్యూజిక్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? బాగుంది. అసలు బాగోకుండా ఎందుకుంటది, దేవర టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది మూవీ ఎట్లా ఉండబోతుందో. చాలా బాగుంది, మాకు నచ్చింది. ఇంకా వెయిటింగ్ లో ఉన్నాం మేము. చూసాం, ఎందుకు చూడలేదు. థియేటర్ లో వస్తుంది. ఎన్టీఆర్ మామూలుగా చేయడం అసలు చించేశాడు అంతే. సాంగ్ ట్రోల్ అవుతుంది కదా సెకండ్ సాంగ్, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఎవరికి ఎక్కలేదు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే సాంగ్ ప్లే అవుతుంది. వెయిట్ చేస్తున్నాం ఎన్టీఆర్ చూడడానికి. అంటే ఎందుకమ్మా మీకు అంత ఇష్టం? అంటే యాక్టింగ్ పరంగానా, క్యారెక్టర్ పరంగానా? క్యారెక్టర్ పరంగా ఇష్టం, యాక్టింగ్ పరంగా ఇంకా ఇష్టం. ఓకే, రాజమౌళి తర్వాత వచ్చిన సినిమా ప్రతి ఒక్కరు హీరోది ఏది హిట్ అవ్వదని అంటున్నారు. ఇదేమైనా బ్రేక్ చేయగలరా? ఎందుకు హిట్ అవ్వదు? నేను ప్రభాస్ ఫ్యాన్ ని. బాహుబలి అప్పటి నుంచి మేము రాజమౌళికి కూడా ఫ్యాన్స్ అయ్యాము. ఓకే, సినిమా తీసిన హీరో రాజమౌళితో ఏ హీరోకి తర్వాత హిట్ పడదని ఒక ఇదైతే ఉంది. రూమర్ అంటున్నారు మీరే, అది రూమరే. ఇంకా రియల్ అండి, అది రియల్ ఏం కాదు, అది రూమరే. అట్లా ఎన్టీఆర్ 3 సినిమాలు చేశాడు రాజమౌళితో, తర్వాత ఏ సినిమా ఆడలే. అట్లా ఎందుకు అనుకోవాలి? అది టైం అనుకోవచ్చు కదా. అది డైరెక్టర్ బ్యాడ్, హీరో బ్యాడ్, ఒపీనియన్ ఏం కాదు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ ఇద్దాం. అది రూమర్ అయితే అంతే, కానీ ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. దేవర హిట్ అవుతుంది. మళ్ళీ ఇదే పార్క్ లో మళ్ళీ ఇట్లానే తీసుకుంటారు. సాంగ్ ఉందంట కదా కత్తిలకి, ఎలా అనిపిస్తున్నాము? వెయిటింగ్ లో ఉన్నాం, చూద్దాం ఎట్లా ఉంటుంది. వస్తే ఈ రికార్డులు ఏవి ఉండవు అమ్మా కలికి? ఆ రికార్డ్ క్రాస్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఉండదని ఎందుకు అనుకుంటాం. ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ క్రాస్ అవుతాయి. వెయిట్ చేద్దాం, మీరు కూడా వెయిట్ చేసి చూడండి.